ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జనవరి 1వ తారీఖు నుంచి 2026 నుంచి డిసెంబర్ 31వ తారీఖు 2026 వరకు కూడా ఆంగ్లమానం అంటే ఇంగ్లీషు తేదీల ప్రకారంగా ఈ సంవత్సరంలో 2026లో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మనకి ప్రామాణికంగా ఏమిటి అంటే మనకు తెలుగు సంవత్సరాది అనేది వస్తుంది. ఉగాది దగ్గర నుంచి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా మనం ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు, మౌఢ్యాలు, మూడాలు, గ్రహ సంచారం, వివాహానికి సంబంధించిన, గృహప్రవేశానికి సంబంధించిన, ఉపనయన సంబంధించినవి, గ్రహణాలు, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉంటాం. అయితే 2026 ప్రామాణికం అనేది కాదు, కానీ ప్రతి నెలలో మనం రాశి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం కదా. జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో, మార్చి నెలలో. అలానే 2026 మొత్తం కూడా గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉంది, గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే ఒక చెట్టుకి వేళ్ళుండి పైన ఏదైతే ఆకులు వస్తుంటాయి, ఆ ఆకులు ఎప్పుడు కూడా మనకి రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో ఉంటాయి, సమ్మర్ సీజన్లో అవి కింద పడిపోతుంటాయి. అది గోచారం అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టానికి బర్త్ చార్ట్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉందని ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లగ్నం నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇదేమో గోచారం అంటే ఇప్పుడు కూడా చంద్రుడి యొక్క సంచారం నుంచి రాశి ఫలితాలను లెక్క వేస్తుంటారు. వాళ్ళ యొక్క రాశి నుంచి ఏ స్థానాల్లో ఏ గ్రహాలు ఉన్నాయని మనం సూచిస్తాం. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారు గోచారాన్ని అంటే ముఖ్యంగా ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టం కూడా వితిన్ సెకండ్లో రావచ్చు, నిమిషాల్లో రావచ్చు. కాబట్టి గోచారం అనేది కూడా 20% సపోర్ట్ చేస్తుంది. 80% ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. అయితే 2026లో ముఖ్యంగా మనకి గ్రహగమన గతులైన గురువు, శని, రాహుకేతులు, మిగతా గ్రహాలన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఈ 2026లో త్రిగ్రహ కూటాలు, అలానే చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటాలు కూడా కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా గురువు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ధనకారకుడైన గురువుని ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి దేవగురువు అయిన బృహస్పతి ప్రవేశం చేయటం, అక్టోబర్ 31 వరకు కూడా మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేసి అతిచారంతో సింహంలోకి ప్రవేశం చేయడం జరుగుతుంది. మళ్ళీ ముఖ్యంగా ప్రధానంగా డిసెంబర్ 18వ తారీఖున అదే సింహరాశిలో వక్రగతి. అంటే అదే సింహరాశిలో అతిచారము, వక్రగతి. జూన్ 2 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటకంలోను, ఆ తర్వాత సింహరాశిలో అతిచారము, వక్రగతిలో గురువు ఉంటాడు. అలానే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుందంటే జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అదే మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహుకేతువులు ప్రధానంగా డిసెంబర్ 7వ తారీఖున రాహు మకర రాశిలో సంచారం చేయటం, కేతు వచ్చేటప్పటికల్లా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. ఇది ప్రధానమైన 4 గ్రహాలు. మిగతావన్నీ కూడా రవి, బుధ, శుక్రగ్రహాలు నెల రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు మారుతారు. ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో 2026లో ఒకసారి తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళ యొక్క 2026లో మనం గ్రహగమన గతులను ఒకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా మేషరాశి వాళ్ళకి జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు యొక్క సంచారము, ఆ తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం, మళ్ళీ తర్వాత సింహరాశిలోకి ప్రవేశం చేయటం. జనవరి దగ్గర నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ గురువు యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్లయితే సింహరాశిలోకి వచ్చినప్పుడు ధనపరంగా ఆదాయం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు కూడా వాళ్ళకి గురుబలం అనేది ఉన్నట్టు. అంటే పంచమ స్థానంలో గురువు ఉంటే మంచివాడు, గుర్తుపెట్టుకోండి. అంటే మేషరాశి వాళ్ళకి వ్యయాధిపతి, అలానే భాగ్యాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.
అంటే పంచమ స్థానంలో ఎప్పుడు ఉంటాడు? అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ వరకు ఉంటాడు. కాబట్టి మీరు ఏదన్నా ప్రయత్నాలు చేయాలనుకున్నా ధనపరంగా ఇన్కమ్ అనేది గ్రోత్ ఉండటం కూడా మీకు అక్టోబర్ 31 నుంచే ఉంటుంది. అంటే విపరీతమైన ఆదాయం కలగటం, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలంగా ఉండటం, ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. అంటే డబ్బు సంపాదించటంలో డబ్బు మీరు ఎక్కువగా సంపాదించగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే నూతన వ్యాపారాలు కూడా అక్టోబర్ 31 నుంచే ప్రారంభం చేయొచ్చు. వ్యాపార విస్తరణ జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, స్థానచలనం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అనేది బాగా ఎక్కువ ఉంటుంది. సంతానం లేని వ్యక్తులకు కూడా అక్టోబర్ 31 నుంచి సంతానం ద్వారా శుభవార్తలు, సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాం. గృహ నిర్మాణాలు చేపట్టబడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అనేది గ్యారంటీగా ఉంటుంది. అంటే అక్టోబర్ 31 నుంచి గురుబలం అనేది చాలా బాగుంటుంది. ఈ గురుబలం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి. అతిచారంలో ఉన్న, వక్రగతిలో ఉన్నా కూడా వీళ్ళకి మిగతా గ్రహాల యొక్క కలయిక కేవలం గురువే కాదు నేను చెప్పేది. శుక్రగ్రహం కూడా బాగా 2026లో అనుకూలంగా ఉంది వీళ్ళకి. అంటే ఒక నెల అనుకూలంగా లేకపోయినా ఇంకో నెల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శుక్రగ్రహము ఈ గురువు యొక్క ఫలితం వల్ల మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సహజంగా అతిచారంలో ఉంటే మంచి జరుగుతుంది, వక్రగతిలో ఉంటే దాన్ని వెనక రాశిని చూసుకోవాలంటారు శాస్త్రంలో, జ్యోతిష్యంలో. కాబట్టి మీకు అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18వ తారీఖు వరకు కూడా ఫైనాన్షియల్ పరంగా ఎదుగుదల అనేది ఉంటుంది, డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో గురువు బాగుంటాడు. శుభ కార్యక్రమాల నిర్వహణ, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కూడా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఆదాయం అనేది 2026లో ఆదాయం ఖచ్చితంగా పెరిగే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. అలానే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే, శని జూలై 25వ తారీఖు నుంచి నేను చెప్పాను కాబట్టి శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది, లాభాలు బాగా కలుగుతాయి, ఆర్థిక పరంగా బాగుంటుంది, ఆకస్మికంగా ధనలాభం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే స్త్రీలు ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. విద్యార్థులకు కూడా అక్టోబర్ 31 నుంచి చాలా బాగుంటుంది. విద్య ఎందు కాన్సన్ట్రేషన్ చేసే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే రాహు యొక్క ప్రభావాన్ని చూసినట్లయితే మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశమే కాకుండా విదేశాల్లో కొన్ని పెట్టుబడులు పెట్టడం, వ్యాపారాలు చేయటం, ఉద్యోగాలు చేసే అవకాశాలు, అంటే గతం కంటే కూడా ఈ మేషరాశి వాళ్ళకి మంచి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా డిసెంబరు ఎప్పుడైతే మనకి 7వ తారీఖున రాహు వెళ్ళి మకర రాశిలో సంచారం చేయటం వల్ల వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, దశమ స్థానంలో రాహు యొక్క సంచారం అంటే 7 డిసెంబర్ వరకు బాగుంటుంది. కానీ డిసెంబర్ తర్వాత వృత్తిరీత్యా చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశం ఉంటుంది, చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ అంటే సెకండ్ హాఫ్ బాగుంటుంది. మళ్ళీ డిసెంబర్ 7వ తారీఖు నుంచి కొద్ది జాగ్రత్త పడాలి. ఎందుకంటే వీళ్ళకి ఏదైతే దశమ స్థానం రాహు యొక్క సంచారంలో వృత్తిపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అంటే ఏం ప్రశాంతంగా ఉండండి, అంత మరింత ఇబ్బందులు పడి మరింత ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశమే ఒకటి ఉంటుంది. అలానే కేతు యొక్క బలం అనేది ఏ విధంగా ఉంటుంది అని అంటే, కేతు డిసెంబర్ 6వ తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచారం చేస్తారు. సింహరాశిలో సంచారం చేయటం వల్ల సంతానపరంగా కొన్ని సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంత వాళ్ళ గురించి ఆతృత కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆతృత అంటే వాళ్ళు డెవలప్మెంట్ అవుతుంటారు కానీ ఇంకా మరింత డెవలప్మెంట్ చెందాలని కొంత ఆతృత కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. అలానే కేతు వచ్చేటప్పటికల్లా డిసెంబర్ 7వ తారీఖున కర్కాటక రాశిలోకి సంచారం అంటే చతుర్థ స్థానంలోకి సంచారం చేయడం వల్ల తల్లి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. నేను ప్రధానికి కూడా ఒక రెమెడీ చెప్పబోతున్నాను. ఏమీ ఆలోచన చేయొద్దండి. ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ చూసుకోండి, చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్ళండి. నేను కొన్ని పరిహారాలు, మంచి పరిహారాలు, వేదంలో చెప్పిన పరిహారాలన్నీ చెప్తున్నాను. ఆ చెప్పే పరిహారాన్ని మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఉద్యోగానికి భద్రత లేకుండా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు
అంగారకుణ్ణి, శనిని, రవిని ఆరాధన చేయాలి. ముఖ్యంగా రవిని ఆదివారం రోజున సూర్య నమస్కారాలు చేయటం, సూర్య దేవాలయాన్ని దర్శించటం, మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, తత్పురుషాయుధే మహాసేనాయుధి మే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ప్రత్యేకంగా శనివారం రోజున శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. వివాహం కాని ఎవరైతే స్త్రీలు ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా వరపాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాశుపతాస్త్ర రుద్రాభిషేకం, అబ్బాయిలు కన్యాపాశుపతాస్త్ర రుద్రాభిషేకం చేసుకోవటం, ధనపరంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే సంతానపరంగా సంతానం లేదు, సంతానం డెవలప్మెంట్ చెందలేదు, మాకు సంతానం కలగట్లేదనే వ్యక్తులు సంతాన గోపాలకృష్ణ మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే సంతాన గోపాలకృష్ణ యంత్రాన్ని తీసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ధనపరంగా కూడా కుబేర యంత్రాన్ని తీసుకొని కుబేర యంత్రాన్ని కూడా చక్కగా కొన్ని రోజుల పాటు పూజ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైనా వాస్తు ప్రకారంగా దోషాలున్న వ్యక్తులు మత్స్యంత్రము, వాస్తు యంత్రం, అష్టదిగ్బంధన యంత్రానికి పూజ చేయటము, భూమిలో స్థాపన చేయటం అనేది చేయాలి. అలా ప్రతిదానికి కూడా ఒక పరిష్కార మార్గం అనేది ఉంటుంది. భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. అలానే ఉద్యోగం పరంగా నిలకడ లేదా, లేకపోతే వివాహం కావట్లేదా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయా, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేకపోతుందా, ఎదుగుదల లేకపోతుందా, అన్నిటికి కూడా మీకు పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గానికి తప్పకుండా మీరు మా నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు తెలుసుకోవచ్చు. అలానే ప్రతిదానికి బర్త్ చార్ట్ మటుకు చాలా ఇంపార్టెంట్. రాశి ఫలాలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నాయకంటి మల్లికార్జున శర్మ గారిచ్చే నిజమైన సందేశం ఏంటంటే, మీరు చాలామంది కూడా చూడండి, బుక్స్ చూడండి, ఆస్ట్రాలజీ సంబంధించిన గ్రంథాలు కూడా చూడండి. గోచారం ఎప్పుడు కూడా 20%. మాకు జరగట్లేదు గురువుగారు, జరగట్లేదనే వాళ్ళందరికీ కూడా ముఖ్య గమనిక మీకు బర్త్ చార్ట్ చాలా ఇంపార్టెంట్. బర్త్ చార్ట్ 80% ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. చాలామంది కూడా ఏం చేస్తారంటే, జాతకం అనేది డబ్బు అనేది ఎక్కడ పొదుపు చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలో చాలామందికి తెలియకుండా నిజమైన వాటికి డబ్బులు ఖర్చు పెట్టలేకపోతున్నారు. ఇది మెయిన్ రోలు మన చేతుల్లోనే ఉంటుంది. 50% జీవితం అనే లైఫ్, ఆ లైఫ్ను మనం లీడ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయండి, డబ్బులు సంపాదించండి, ఎవరికి అన్యాయం చేయొద్దండి, తల్లిదండ్రులు బాగా చక్కగా చూసుకోండి, అందరికీ సహాయం చేయండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ప్రపంచంలో మనం పుణ్యం మూట కట్టుకొని ముందుకు వెళ్ళాలి, నిజాన్ని తెలుసుకోవాలి. రాశి ఫలాల్లో కూడా నెగిటివ్ వచ్చిందని బాధపడద్దండి. ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం అనేది ఎలా అనేది ఆలోచన చేయండి. వీలైతే నా గ్రంథాలు, నేను రాసిన చాలా 15 గ్రంథాలు ఉన్నాయి జ్యోతిష్యంలో. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, బృహత్ పరిహార సింధు, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ఇలాంటివన్నీ కూడా చాలా నెంబర్ ఆఫ్ సర్వదేవత గోత్ర పర్వాలు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము అనే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. రకరకాల పారాయణం చేయాల్సిన బుక్స్ కూడా ఉన్నాయి. ఆ బుక్స్కి కూడా మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు పోస్టులో పంపించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి కూడా మాకు ఫోన్ చేయండి, మీరు సలహా తీసుకోండి. మంచిగా మీరు విజయం సాధించాలని 2026లో మీ అందరికీ కూడా పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.